రాబోయే 5 ఏళ్లలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. Very happy to see the entire media fraternity here in Hyderabad for this auspicious award function. Let me thank the Telangana government first to support us for this event and to conduct this particular award function. In fact, these talented ones who are eligible for these awards, in fact, most of them are selected by the ministry itself. It's a great honor for you and for your efforts for your whole life. Contributed for the media and especially for the film industry. As you have seen in the video, Indian Film Carnival 3rd edition is going to come at Ramoji Film City from December 1 to December 4th. It is supposed to be India's biggest film market, and in fact it is the world's only film carnival. Our target is to make this bigger than Cannes and American film market in the next couple of years, and it is absolutely possible when a country like India is it will reach the world in no time. We need to make sure the entire world comes to know about this concept and NRIs start joining this project. You won't believe, recently in UK, a regional Indian movie is getting released in 119 cities. I am not joking. A Malayalam movie, because one of our representatives is releasing the Malayalam. Is to have 1,000 releasing centers for Malayalam movies by next year. Same way if you work, you will have more than 1,000 screens for Telugu industry worldwide. This will change the destiny of entire academy. For that, we are starting the integrated dubbing center in India. So that will change the destiny of all the big movies. Let us work for the movies with ముందుగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు అల్లం నారాయణ మూల్యమైన స్పీచ్ ని అందించాల్సిందిగా కోరుచున్నాం. నారాయణ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత పెద్దగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చారు. వారు రాక ప్రెస్ అకాడమీకి ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్ట్, తెలంగాణలో జర్నలిస్టులకు ప్రతి వాళ్ళకు చాలా సంతోషమైనది. అందరినీ వచ్చి ఆయన సందేశం ఇవ్వమని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. సినిమా జర్నలిస్టులందరికీ మేము అవార్డులు ఇవ్వదలుచుకున్నాం. తర్వాత సినిమా యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ మేము కార్నివాల్ చేస్తున్నాము, తర్వాత ఉత్సవాలు చేస్తున్నామని చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన మిత్రులు కొందరు, మీరు తెలుగు సినిమా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ, అంటే అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అట్లాగే ఇప్పుడు వస్తున్న వెబ్సైట్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి అంటే చాలామందిని సంప్రదించి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు, బాధ్యులు, నేను స్వయంగా కూర్చొని అందరికీ మాకు తెలిసైతే ఇన్నే పేర్లు అనుకుంటున్నాం. ఇంకెవరైనా మిస్ అయితే సారీ, మళ్ళీ ఇంకోసారి మనం ఇది చేయొచ్చు. నిజానికి వార్తలు ఇవ్వడము, విశ్లేషణలు ఇవ్వడము, దాని నుంచి ఎదిగి పాత్రికేయులు కూడా ప్రత్యేకమైన వాళ్ళు కాదు. మీకు పాత్రికేయ రంగంలో వచ్చే అన్ని సౌకర్యాల కోసం తప్పనిసరిగా ఒక ప్రెస్ అకాడమీ, మీడియా అకాడమీ చైర్మన్గా మీ పక్షాన వహిస్తానని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. మరీ ముఖ్యంగా వినోదరకమైన సినిమా రంగంలో ఇది చాలా ఎక్స్పోజ్ అవుతుంది. ఎందుకంటే సినిమా రంగం అనేసరికి ఉండే ఒక ఆకర్షణ ఖాయం చేసుకోవడం, క్యాచ్ చేసుకోవడం అనేది మనకి ప్రధానంగా ఇట్లాంటి విషయాల్లో కానీ ఉత్తన్న సమయంలో ఉండాలి. అవతలి పక్షాన ఉండే వాళ్ళకి నష్టం కలగకుండా, ఎందుకంటే చాలామంది వాళ్ళ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మీకు తెలుసు, మాకంటే ఎక్కువ సినిమా రంగంలో వాళ్ళకి తెలుసు. అట్లాగే మిత్రులందరికీ, పెద్దలకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ప్రెస్ అకాడమీ అంటే నిజంగా కూడా నాకైతే తెలియదు. మరి చాలా మందికి తెలుసుకుంటుందేమో, చాలా మంది తెలియకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
తెలంగాణ గవర్నమెంట్ అల్లం నారాయణని అకాడమీ చైర్మన్ చేసుకున్నారు. మీ అమూల్యమైన స్పీచ్కి థ్యాంక్ యూ శంకర్ గారు. ఇప్పుడు ఈ అవార్డులు అనేది మీడియాకి ఇవ్వడం, ఇండివుడ్ వాళ్ళు చేయడం, ఈ ఇండివుడ్ వాళ్ళు ఏదైతే మీడియాకు వాళ్ళ అవార్డు ఇస్తామనుకున్నారో అది మంచి నిర్ణయము. మీడియా కూడా వారికి సపోర్ట్ కావాలని వాళ్ళు మొదలే చెప్పారు. సోహన్ రాయ్ గారు December 1st to 4th ఏదైతే వాళ్ళు ఇండివుడ్ ఫిలిం ఫెస్టివల్ రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నారు, దానికి మీ సహాయ సహకారాలు కావాలని వారి తరఫున నేను కోరుతున్నాను. యాక్చువల్లీ తెలంగాణలో నగర థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి ప్రేక్షకులు. యాక్చువల్లీ ఓన్లీ 511 స్క్రీన్స్, 75,000 పాపులేషన్కి ఒక స్క్రీన్ ఉంది. దానికి గవర్నమెంట్ సహకారంలో ఇండివుడ్ దగ్గర మనం హెల్ప్ చేసి. I would like to call upon Mr. Parvatani Rambabu, the director of Cine Ghosh, on the stage to accept the award. Parvatani Rambabu, the treasurer of Film Critics పర్వతనేని రాంబాబు గారు. Chief Editor, Bharat Samachar News Agency, to come on stage to accept the honor. Thank you, sir. Now I would like to invite Ratnaji Chotrani Garu. Reddy Garu, PRO and content writer of cinemirchi.com, to come on stage to accept the award. He has coordinated numerous film-based and lifestyle-based events. He has done lots of live video interviews as well. 24-year-long career. Thank you, sir. He is a veteran journalist with 37 years of experience. He is an active social worker as well. Thank you, sir. Next, I would like to invite JPPD and Sakshi. Achievement Award. This award is being bestowed upon individuals to recognize contributions over the whole of a career, rather than or in addition to single contributions. Our first commentator, social worker and educationalist with an experience of 35 years. He has worked with Current News, Siyasat, Deccan Chronicle, Andhra Bhumi, News Time, Citizen, etc. We are moving towards the final phase of award ceremony. Thank you. అవార్డు తరఫున ఇండివుడ్ ఫిల్మ్ కార్మికుల వారికి ఇక్కడ రెండోది